చేసినటువంటి వెన్నపూస వేణుగోపాల్ రెడ్డి గారికి తప్పుకోకుండా మరి ఓటు వేసి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం పార్టీకి బుద్ధి వచ్చేలాగా మరి ప్రత్యేక హోదా కోసం ఒత్తిడి తెచ్చేలాగా మీరంతా తీర్పునివ్వాలని, మీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పట్టభద్రులందరినీ ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 4 సంవత్సరాలుగా అనుసరిస్తున్న నిరుద్యోగ అదేవిధంగా ఉద్యోగ వ్యతిరేక విధానాలకు ఈరోజు ప్రజలు తీర్పు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ప్రత్యేకించి విభజన జరిగిన తర్వాత కొత్తగా పరిశ్రమలు రాలా, ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయనుకుంటే ప్రత్యేక హోదాకే ఈ ప్రభుత్వం తిలోదకాలు ఇవ్వడం జరిగింది. దాదాపు ప్రభుత్వంలో ఉన్నటువంటి 1,50,000 పైగా ఉద్యోగాల్ని ఈ 2.5 సంవత్సరాల్లో భర్తీ చేయకుండా కేవలం మాటలతో కాలయాపన చేస్తూ ఉంది. విదేశాలు తిరుగుతూ బ్రహ్మాండంగా పరిశ్రమలు వచ్చేస్తున్నాయి, ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నామని చెప్పి ఊదరగొట్టడం తప్ప ఈరోజు నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదు. అందుకనే ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. నిరుద్యోగులతో కూడా ఉద్యోగాల కోసం అల్లమటించిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల కూడా పూర్తిగా వ్యతిరేక వైఖరిని అవలంబిస్తూ ఉంది. అనేక మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఇతర చిన్న ఉద్యోగులంతా కూడా ప్రతి చిన్నదానికి కూడా ఈరోజు పోరాటం చేయాల్సి వస్తూ ఉంది. కూడా సరిగా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఉంది ఇది. పండుగ పూట కూడా ఈ యొక్క జీతాలకు సంబంధించిన బకాయిలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. అందుకనే చదువుకున్న వాళ్ళు మరింత వ్యతిరేకతతో ఉన్నారు ఈ ప్రభుత్వానికి. మరి ఈ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెన్నపూస గోపాల్ రెడ్డి గారిని ఈ పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా పోటీ పెట్టడం జరిగింది. గతంలో కూడా ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకుడిగా, జేఏసీ కన్వీనర్గా వివిధ ఉద్యోగ సమస్యల మీద పోరాటం చేసిన అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా పేరుంది గోపాల్ రెడ్డి గారికి. తప్పకుండా ఆయన్ని గెలిపించాలని చెప్పి మేమంతా కూడా ప్రిపేర్ అవుతున్నాం. దాంట్లో భాగంగానే ఒక ప్రణాళిక రూపొందించుకోవడానికే ఈరోజు మేము సమావేశం కావడం జరిగింది. ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత అంటే 2014 ఎన్నికలు అయిన తర్వాత ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ సొసైటీలో, సమాజంలో ఎలైటెడ్ పర్సన్స్తో మాత్రమే ఓటర్లుగా నమోదైన వారికి మాత్రమే ఎన్నిక ప్రత్యేకించి కూడా జరగబోతోంది. గత ఎన్నికల్లో కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీకి కూడా అనేకమైన హామీలు ఇచ్చి, ముఖ్యంగా యువతకు కానీ చదువుకునే వారికి నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తామని కానీ, అలాగే ఉద్యోగంగా చూపించలేకపోతే నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పేసి కూడా, మరీ కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఇస్తే అన్ని రకాల కూడా పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమల ద్వారా కూడా నిరుద్యోగం కూడా తీరుతుందని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మోదీ నాయకత్వంలో ఇచ్చేసి ఒకటి కూడా అమలుపరచలేదు. పెద్ద ఎత్తున కూడా మోసం కూడా చేస్తున్న విషయాన్ని కూడా తెలుసు. కనీసం అవి అమలుపరచలే, కానీ అవినీతి మాత్రం పెద్ద ఎత్తున కూడా పెరిగిపోయిన విషయం కూడా అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంలో ఈరోజు ఎన్నిక జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పే విధంగా కూడా ఈరోజు ఫలితాలు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా, బాధ్యత కూడా చదువురులపైన కూడా, ముఖ్యంగా యువకులపైన కూడా ఉంది అని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. అందుకోసమే రేపు నెల జరగబోయే ఎన్నికల్లో ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ దాంట్లో తప్పకుండా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన వెన్నపూస గోపాల్ రెడ్డి గారికి ఓటు వేసి, మొదటి ప్రిఫరెన్స్ ఓటేసి పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పేసి, ఈరోజు అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీకి గుణపాఠం చెప్పాలని చెప్పేసి కూడా మనం చేస్తున్నాను. ఎందుకంటే గతంలో అయితే ఎన్నికల్లో అయితే ఏ హామీలు ఇచ్చినారో, ఏది ఆచరణకు యోగ్యం కానీ నోచుకొని కూడా ఇచ్చినారో, ఇచ్చి ప్రజలను మోసం చేశారో, కనీసం ఈ ఎన్నికల్లో కూడా ఓట్లు కూడా అంటే అర్హత లేని వారందరికీ కూడా
ఓటర్లకు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు అనేది కూడా ఓటర్లుగా నమోదు చేశారు. వాళ్ళ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసినారు. ఈరోజు కూడా మొన్ననే అమరావతిలో కూడా ప్రత్యేకంగా కూడా హెడ్ మాస్టర్ను పిలిచి ఇచ్చేసి ఎన్నికలు ఒక 2 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనగా వాళ్ళకి మీ అందరూ మమ్మల్ని గెలిపించండి, మా అభ్యర్థులు గెలిపించని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా ఈ భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఒక ముఖ్యమంత్రి కూడా అప్పీల్ చేయడం కూడా అతని దిగుదారితనానికి, ఒక ముఖ్యమంత్రికే ఒక కలంకమో అతని దిగుదారితనం ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికల్లో ఎట్లయితే హామీ ఇచ్చినారో ఈరోజు ఓటర్లకు కూడా చేశారు. ఇది హైకోర్టే ఈరోజు కామెంట్ చేసింది నిన్న రోజు కూడా, ఇటువంటివన్నీ లేకపోండి. కాబట్టి ఇవన్నీ కూడా తీసేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకొని కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో అంటే అనంతపురం, కడప, కర్నూలులో ఈ అంతా కూడా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ 2,22,000 మంది కూడా ఈ రోజు కూడా ఓటర్గా నమోదు చేసుకోవడం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ 20 ఈ నెల 20 తేదీ వరకు కూడా ఇంకా ఎవరైనా కానీ 2016 సెప్టెంబర్ కంటే ముందు గ్రాడ్యుయేట్ అయింటే వారందరికీ కూడా అర్హత ఉంది. కాబట్టి అటువంటి వారందరూ కూడా ఆన్లైన్లో కానీ లేకపోతే డైరెక్ట్గా కానీ ఓటర్లకు కూడా నమోదు చేసుకోవాలని చెప్పేసి కూడా ఓటర్లకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.